బ్రో, వరల్డ్ క్లాస్ ప్లేయర్ మెస్సీ గారు హైదరాబాద్కి వస్తున్నారు ఇక్కడ ఆడడానికి. సో మరి ఆయన కోసం ఏర్పాట్లు ఎలా చేసింది ప్రభుత్వం? సో ఆయన షెడ్యూల్ ఏంటి? అసలు ఆయన కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ మెస్సీ గారు మన హైదరాబాద్కి రావడం ఏంటి ఇదంతా కూడా పక్కన పెడితే, అసలు ఈ విషయం తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని తిట్టని వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మ్యాచ్కి ఆయన రావడం పట్ల అంటే ఆయన ఏర్పాట్లన్నింటికి కూడా ఖర్చు అయ్యేటటువంటి మనీ ఎంత అంటే దాదాపు 100 కోట్లు అని చెప్తున్నారు. సో మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు తెలంగాణ ప్రజలు ఎంత బాధపడుతున్నారు, రైతులకు కనీసం మందులు లేక, వాళ్ళకి రైతు బంధులు ఇలాంటివి ఏవి కూడా లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే, వీళ్ళేమో ఇక్కడ నుంచి బయట నుంచి తీసుకొచ్చే వాళ్ళకి 100 కోట్లు అంటే ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కూడా రూపాయి బుడతలేదు, రూపాయి ఏడ బుడతలేదు మీకు పెట్టనీకి అని చెప్పేసి మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ వ్యక్తికి 100 కోట్లు పెట్టడానికి, ఇన్ని ఏర్పాట్లు చేయడానికి అండ్ 2000 నుంచి 5000 మంది పోలీసులను ఏర్పాటు చేయడానికి అసలు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ప్రజలు మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు మెస్సీ గారు ఎట్లా అంటే ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో కోల్కతా నుంచి హైదరాబాద్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారు. సో అక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్ళి అక్కడ కొంతమంది అభిమానులతో మాట్లాడి, సో అక్కడ కూడా ఏంటంటే ఒక్క సెల్ఫీ దిగడానికి 10 లక్షల రూపాయలంట. సో మరి ముందస్తుగా కొంతమంది బుక్ చేసుకున్నారంట, మరి వాళ్ళకెంత తెలివి ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. సో మరి ఆయనతో ఫోటో దిగడానికి 10 లక్షలు ఖర్చు పెట్టి మరి ఫోటోలు దిగుతున్నారంట. సో ఇంత సెన్స్లెస్ ఫెలోస్ ఇండియాలో తప్ప నిజంగా ఎక్కడ కూడా ఉండరు. సో మరి ఆ తర్వాత ఆయన సాయంత్రం 7 గంటలకైతే ఉప్పల్ స్టేడియంలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. సో అది కూడా లాస్ట్ మ్యాచ్ అంతా పూర్తయిన తర్వాత లాస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే మెస్సీ అదేవిధంగా రేవంత్ రెడ్డి మ్యాచ్లోకి వస్తారని చెప్పేసి, సో ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు వాళ్ళకి ట్రోఫీ ఇవ్వడం, సో ఇదంతా కూడా జరుగుతుంది. సో ఈ విధంగా టైం అనేది మొత్తం కూడా వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి వివరాలు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఫలక్నుమా ప్యాలెస్కి ఆయన రావడం, సో ఆ నైట్ అంతా కూడా అక్కడే ఉండి నెక్స్ట్ డే మళ్ళీ ఆయన ముంబైకి వెళ్ళిపోతారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా చేయడం అనేది రేవంత్ రెడ్డి గారికి కొంచెమైనా మీకు న్యాయం అనిపిస్తుందా? ప్రజల కోసం ఆలోచించండి అని చెప్పేసి గద్దెనెక్కిస్తే ప్రజలనే ఈ విధంగా తొక్కేస్తున్నారు. వేరే దేశాల వాళ్ళ కోసం మన రాష్ట్రంలో లేరా, మన దేశంలో లేరా ఎంతమంది ప్లేయర్స్ లేరు? విలేజెస్లో చూసుకుంటే ఎంతో టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా మంది కూడా ఉన్నారు. సో వారిని వెలికి తీయడానికి ఈ విధంగా మనీ ఖర్చు పెట్టండి. ఎవరో కోసం ఈ విధంగా ఖర్చు చేయడం అసలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దానికి తోడు మీరు ఎక్కడ అడిగినా కూడా డబ్బులు పుట్టలేదు అని ఈ విధంగా ఖర్చు చేయడం అనేది వృధాగా మా డబ్బుల్నే ఖర్చు చేస్తున్నారని చెప్పేసి అయితే జనాలు వాపోతూ ఉన్నారు. మరి చూడాలి ఈ మ్యాచ్ ఈవినింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని.